ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది. కానీ అందరి చరిత్ర పుటల్లోకి రాదు. కొందరికి కొన్ని పేజీలు దక్కుతాయి, కొందరికి కొన్ని పంక్తులు దక్కుతాయి, కొందరికి కొన్ని అధ్యాయాలు దక్కుతాయి. అందులో తెరకు పరిచయమైన ఘట్టమనేని శివరామకృష్ణ, ఓరఫ్ సూపర్ స్టార్ కృష్ణ. అప్పుడండి కృష్ణ గారి సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షోకి తెలుగు రాష్ట్రంలో అసలు బీభత్సం. సూపర్ స్టార్ కృష్ణ గారు ఏదన్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన. మనకున్నదల్లా కండ బలం, గుండె బలం, మొండితనం. అక్కడ కాదురా, ఇక్కడ కాదు. నీలాంటి పశువు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదురా. చిట్టా 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 రమణ ఇండస్ట్రీలో కొత్త మార్పులు కానీ, కొత్త విధానం కానీ, కొత్త టెక్నాలజీ కానీ ఎవరన్నా ఏమన్నా చేశారు అంటే కృష్ణ గారి పేరు చెప్పుకోవచ్చు ముందుగా. ఒక సంవత్సరంలో 18 సినిమా రిలీజ్ చేసిన ఏకైక హీరో. ఎక్కడ చూసినా కృష్ణ 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 కృష్ణ. కాలేజీలో నిక్నేములు పెడతారు కదా జనరల్ గా, అతనికి దేవుడు అని పెట్టారు. నిజంగా ఆ దేవుడు అని ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే. సరే, ఎన్ని జన్మలకైనా నువ్వు నా కొడుకుగానే పుట్టాలని ఆశీర్వదిస్తూ ఇస్తున్నాను. తీసుకో. థ్యాంక్స్ అండి. నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. నువ్వు గెటప్ల్లో చాలా బాగుంటావురా, ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. I'll make everyone proud. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం the whole of India will be proud of us. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి.